బిల్కిస్ బానో రివ్యూ పిటిషన్ విషయంలో సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. 2002వ సంవత్సరంలో సామూహిక అత్యాచారం చేసి కుటుంబ సభ్యులు హత్య చేసిన కేసులో దోషులుగా తేలిన 11 మందిని త్వరగా విడుదల చేయడాన్ని సవాల్ చేస్తూ బిల్కిస్ బానో దాఖలు చేసిన రివ్యూ పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ కేసులో 11 మంది నిందితులు 2008లో దోషులుగా తేల్చారు. దీంతో వారికి కోర్టు జీవిత ఖైదు విధించింది. ఈ కేసులో 2008లో దోషులుగా తేలిన 11 మంది వ్యక్తులు ఆగస్టు 15న గోద్రా సబ్ జైలు నుంచి బయటకు వచ్చారు. గుజరాత్ ప్రభుత్వ రెమిషన్ పాలసీ ప్రకారం వారిని విడుదల చేయడానికి కోర్టు అనుమతించింది. గుజరాత్లో గోధ్రా రైలు దహనం ఘటన తర్వాత చెలరేగిన అల్లర్ల నుంచి పారిపోతూ సామూహిక అత్యాచారానికి గురైనప్పుడు బిల్కిస్ బానో వయసు 21 సంవత్సరాలు. 5 నెలల గర్భిణి, చనిపోయిన 7 కుటుంబ సభ్యులు, ఆమె 3 ఏళ్ల కూతురు కూడా ఉంది. ముందస్తు విడుదలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లకు ప్రతిస్పందనగా గుజరాత్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. 11 మంది దోషుల సత్ప్రవర్తనపై 14 సంవత్సరాల జైలు శిక్షను పూర్తి చేసిన తరువాత కేంద్ర ప్రభుత్వ ఆమోదం తర్వాత విడుదలయ్యారని తెలియజేస్తూ సుప్రీంకి గుజరాత్ సర్కారు అఫిడవిట్ దాఖలు చేసింది.